సంజు వాళ్ళ అత్త కాంతం అయితే మౌనిక వాళ్ళ అన్నయ్య వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు కదరా, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకో అని చెప్పేసి అనడంతో ఇక బాలు ఆశీర్వాదం తీసుకుంటూ వీడిని అవమానించాలని చెప్పేసి నేను ఇక్కడికి వస్తే నాకు ఇలా అవమానం జరుగుతుందని చెప్పేసి సంజు అయితే ఆశీర్వాదం తీసుకొని ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి గిల్టీగా ఫీల్ అవుతూ అక్కడ ఉండలేక వెళ్ళి కారులో అయితే కూర్చుంటాడనమాట. ఫోన్ వచ్చిందని చెప్పేసి వెళ్ళి ఇక నీలకంఠం కూడా వెళ్తాడు. ఇక మౌనిక కూడా అత్తారింటికి బయలుదేరుతూ ఉండగానే ఇక ఇంట్లో వాళ్ళంతా జాగ్రత్తలు అయితే చెప్తూ ఉంటారనమాట. ఇక శృతి అయితే మీ అత్తారింట్లో నీకు ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక కాంతంతో తనకి ఏం జరగకుండా తనని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కాంతానికైతే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత నీలకంఠం ఫ్యామిలీ అయితే వెళ్ళిపోతారనమాట. ఇక తర్వాత మీనా అయితే పనిచేస్తూ ఉంటే ఇంట్లోకి వచ్చి ప్రభావతి అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటే నీకు కనీసం బంగారం అంటే లెక్కే లేదా, ఎందుకు అలా పోగొట్టావు అని చెప్పేసి ఇక మీనానైతే తిడుతూ ఉంటుంది అనమాట. ఇక సత్యం అయితే ఇప్పుడు ఏం జరిగింది ప్రభా, ఎందుకు అలా అరుస్తున్నావు, ఎందుకు మీనాని తిడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. వీళ్ళిద్దరు భార్యాభర్తల వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. తాళిబొట్టు జాగ్రత్తగా పెట్టమని చెప్పాను కదా, మనకిస్తే కదా వాళ్ళ ఆయన ఇదంతా చేస్తున్నాడని అందరికీ తెలియాలనే కదా తన దగ్గర పెట్టుకుంది అని చెప్పి ప్రభావతి అంటూ ఉండగానే బాలు శృతికి ఇంట్లో వాళ్ళంతా వస్తారనమాట. ఇక బాలు అయితే ఎందుకు మీనాని తిడుతున్నావు అని చెప్పేసి అనగానే ఈ మీనా తాళిబొట్టి జాగ్రత్తగా దాచిపెట్టకుండా పోగొట్టింది, వాళ్ళ ముందు నా పరువంతా పోయింది, వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు తెలుసా, అసలు మీ ఇద్దరి వల్ల నేను అడ్డమైన వాళ్ళతో ఎన్ని మాటలు పడాల్సి వస్తుందని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. ఇక శృతి అయితే ఎందుకు అంటే అలా అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు, మీనాని ఎందుకు అలా తిడుతున్నారు, అసలు మీకు మీనా గురించి ఏం తెలుసు అని చెప్పేసి అనడంతో ఇక అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారనమాట. అంటే ఏంటి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. మీనా అని ఎందుకు అంటున్నారు, ఆవిడేమో దొంగని అంటగట్టింది, మీరేమో తిడుతున్నారు. ఆ కాంతమే తాళి దొంగతనం చేసి మీనా మీద నెట్టింది, నేను బయట వీడియోలు తీసుకుంటూ ఉండగానే రికార్డ్ అయింది కాబట్టి నేను వెళ్ళి చూసి తీసుకొచ్చానని చెప్పేసి శృతి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఆ వీడియో కూడా చూపించగానే అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనా అయితే అవును నేను జాగ్రత్తగానే సాంబార్ వేశాను, కానీ ఆవిడే కావాలని సాంబార్ మీద ఒలికించుకొని ఇక కడుక్కుంటా అని చెప్పేసి గదిలోకి వెళ్ళి ఈ పని చేసిందని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ తన ముందే మీనా పుస్తల తాడు ఎక్కడుందో చెప్పింది కదా, కావాలని సాంబార్ మీద పోసుకొని బట్టలు మార్చుకుందా అని చెప్పేసి వెళ్ళి తాలిబొట్టు దొంగతనం చేసి కారులో పెట్టిందని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక అదంతా విన్న అందరూ షాక్ అయిపోయి ప్రభావతి అయితే అమ్మో అదే తీసి అదే ఎంత గొడవ చేసిందని చెప్పేసి అంటూ ఉంటుంది. చూసావా అనవసరంగా మీనాని ఎన్ని మాట్లాడినావు అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక మీనా ప్రభావతి ఇద్దరు ఒకరొకరిన అలానే కాసేపు చూసుకుంటూ ఉంటారనమాట. ఏం జరిగినా అనడానికి పడడానికి నేను ఒకదాన్ని ఉన్నానుగా, అందరికీ నేను అంటే అలసైపోయానని చెప్పేసి మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ బాలు అయితే పిలుస్తూ ఉంటాడనమాట. వీడు మళ్ళీ ఏదో చేసినట్లున్నాడని చెప్పేసి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. షీలా డార్లింగ్ అందరినీ కట్టకట్టుకుని మరి అక్కడికి రమ్మంది అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. అందరం వెళ్దాం సరదాగా ఉంటుంది ఏమంటారని చెప్పేసి సత్యం అనగానే నాకు వీలు కాదు నాన్న అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడనమాట. ఇక బాలు అయితే అవునులే నీకెందుకు కుదిరిద్దిరా, నువ్వు పెద్ద ఆఫీసర్ కదా, నువ్వైనా లేకపోతే పార్కులన్నీ బోసిపోతాయి కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక రోహిణికి అయితే బాగా కోపం వస్తుంది. ఎందుకు మీరు మాటి మాటికి అదే గుర్తు చేసి ఏడిపిస్తారని చెప్పేసి ఇక బాలు మీద అయితే కోప్పడుతూ ఉంటుంది అనమాట. అవును మరి నేను ఏడిపిస్తున్నాను కదా, మరి మీ నాన్నకి చెప్పి మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పించకపోయావా వీడికి అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక రోహిణి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి అయితే ఆయన బిజినెస్లన్నీ వీడికి అప్పచెబుతారు, కోట్ల ఆస్తికి వీడే వారసుడు అని చెప్పేసి ప్రభావతి అయితే గొప్పగా చెప్తూ ఉంటుంది అనమాట. ముందు వాళ్ళ పుట్టింటి నుంచి ఒక్కరంటే ఒక్కనైనా మన ఇంటికి వచ్చి వాళ్ళ మొహం చూపించమను, అప్పుడు చూద్దాం అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక తర్వాత అయితే రోహిణి అయితే బాలు మాట్లాడిన మాటలని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఇక ప్రభావతితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. చూసారా అత్తయ్య ఎంత పొగరుగా మాట్లాడాడో, మనోజ్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటాడని చెప్పేసి ఇక చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇక ప్రభావతి అయితే అలాంటి వాళ్ళ పొగరు దించాలంటే ఒక్కటే మార్గం, మీ నాన్నతో ఉన్న పట్టింపులన్నీ వదిలేసి మీ నాన్నని అర్జెంటుగా ఇక్కడికి పిలిపించడం ఒక్కటే మార్గం అని చెప్పేసి ప్రభావతి అనగానే ఇక ఒక్కసారిగా రోహిణి అయితే షాక్ అయిపోతుంది అనమాట. లేని నాన్ని ఎక్కడి నుంచి పిలిపించాలి, దీనికి పరిష్కారం చూడకపోతే నేను ఇరుక్కునేలా ఉన్నానని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి రోహిణి తర్వాత ఏం చేస్తుంది, ఏం చేసి మరి ఈ విషయం నుంచి బయటపడుతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.